హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనితా వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీ అందరూ? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేను చాలా బాగున్నాను. ఈ వీడియోతోనే ఫస్ట్ టైం మీరు నన్ను చూస్తున్నట్లయితే మీకోసం చిన్న ఇంట్రో. నా పేరు అనిత. నేను హెచ్ఎల్ టెక్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే. అండ్ ఇంతకుముందు మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. అంటే నేను హెచ్ఎల్ ఎలా జాయిన్ అయ్యాను, జాయినింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అండ్ యాజ్ ఎ ఫ్రెషర్గా మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇన్ జనరల్గా సాఫ్ట్వేర్ కంపెనీస్ గురించి ఉండే డౌట్స్ వీడియోస్ ఇంతకుముందు కూడా నేను కొన్ని చేసున్నాను. ఇఫ్ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ఆ వీడియోస్ కూడా చూడండి. అండ్ ఈ వీడియో వచ్చేసి వన్స్ మీరు ఒక కంపెనీకి సెలెక్ట్ అయిన తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుంది అదంతా నేను ఇన్ జనరల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. సో మీరైతే అసెస్మెంట్ రాశారు, ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు, సెలెక్ట్ అయిపోయారు, అంతా సాఫీగా అయిపోతుంది అంటే దాని తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీకు ఒకటి ట్రైనింగ్ ఇస్తారండి స్టార్టింగ్లో ఫ్రెషర్గా. వన్స్ మీరు కంపెనీకి, అది ఏ కంపెనీ అయినా సరే మ్యాక్సిమం ప్రాసెస్ ఇలానే ఉంటుంది. వన్స్ మీరు జాయిన్ అయిన తర్వాత మీకు ఒక 3 months లేదంటే ఒక 6 months అలా ట్రైనింగ్ ఇస్తారు. అండ్ ఇక్కడ ఇంకొక సాడ్ థింగ్ ఏంటంటే మీరు వచ్చేదేమో ఏ అనే స్కిల్ మీద ఇంటర్వ్యూస్ ఇచ్చి కంపెనీలోకి వస్తారు. మీకు ఇక్కడేమో బి అనే స్కిల్ మీద ట్రైనింగ్ ఇస్తారు, మిమ్మల్ని తీసుకెళ్ళి డి అనే స్కిల్ మీద ప్రాజెక్ట్ ఇస్తారు. సో ఇది కామన్ అండి, ఇది ఒక ఓపెన్ బుక్. దీని గురించి ఎవరు మాట్లాడరు, చాలామంది బయటకు వచ్చి మాట్లాడరు, బట్ అది ట్రూ. మీరు చదివిన దానికి, మీకు ఇంటర్వ్యూ జరిగిన స్కిల్ దానికి, మీకు ట్రైనింగ్ ఇచ్చిన దానికి, మీరు చేసే వర్క్కి ఏమీ సంబంధం ఉండదు, అస్సలు సంబంధమే ఉండదు. బట్ మనం చెయ్యాలి, మనకి ఇంకా ఆప్షన్ ఉండదు. వన్స్ సాఫ్ట్వేర్లోకి వచ్చిన తర్వాత ఏదో ఒకటి నేర్చుకొని ఇంక చేస్తూనే ఉండాలి. సో అదన్నమాట రియాలిటీ అయితే అదే. ఇంకా ఎవరో లక్ ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళకి ఏ లాంగ్వేజ్ మీద అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో దాని మీద ట్రైనింగ్స్ ఇస్తారు, దాని మీద ప్రాజెక్ట్ వస్తుంది. బట్ మ్యాక్సిమం అలా ఏం ఉండదు. వాళ్ళకి ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంటే దాన్ని బేస్ చేసుకొని దాన్ని మిమ్మల్ని ట్రైన్ చేస్తారు, మీకు ట్రైనింగ్స్ ఇవ్వడం అదంతా జరుగుతుంది. అండ్ మిమ్మల్ని ఆ ప్రాజెక్ట్లకు వేస్తారు. సో ఇలా డిఫరెంట్గా ఉంటుంది. మనకి ప్రిడిక్ట్ కూడా చేయలేము, మనం అసలుకి ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. మన లాంగ్వేజ్ మీద వాళ్ళు ఇంటర్వ్యూస్ ఇస్తారు, మనకి దేని మీద ప్రాజెక్ట్ వస్తుంది మనం చెప్పలేము ఫ్రెషర్స్గా ఉన్నప్పుడు. సో మీరు ఇవంతా ఫుల్గా ప్రిపేర్ అయ్యి రండి, మీ మైండ్ సెట్ అంతా సెట్ చేసుకొని రండి. ఈ ట్రైనింగ్స్కి ప్రాజెక్ట్లకు పంపించే మధ్యలో మీకు ఇంటర్వ్యూస్ జరుగుతాయి. 90% ఇంటర్వ్యూస్ జరుగుతాయి. ఇంకా 10% లక్ బేస్, అంటే వాళ్ళకి అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంది, ఫాస్ట్గా రిసోర్స్ని పంపించాలి అంటే పంపించేస్తారు, లేదంటే మీకు ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఇంటర్వ్యూలో స్టార్టింగ్ ఫ్రెషర్గా మీరు ఎలా అటెండ్ అయ్యారు అంటే కెమెరా ఆన్ చేసి స్క్రీన్ షేర్ చేసి ఎలా ఉంటుందో సేమ్ అలానే అంతే డిఫికల్ట్గా ఉంటుంది. మీకు అలానే ఇంటర్వ్యూ చేస్తారు. ఒక 2-3 వస్తారు, లేదంటే ఒక పర్సన్ వస్తారు, ఇంకా అది డిపెండ్స్. ఇంటర్వ్యూర్ వస్తారు, మీకు ఇంటర్వ్యూ చేస్తారు, స్క్రీన్ షేర్ చేసి కోడ్ రాయమంటారు, లేదా ఏదో ఒకటి మీకు దేనికి సంబంధించింది అయితే దానికి సంబంధించిన లాంగ్వేజ్ గురించి కోడింగ్ అయినా ఇన్ జనరల్గా థియరీ క్వశ్చన్స్ అయినా అడుగుతారు. దాని తర్వాత మళ్ళీ క్లయింట్ రౌండ్ జరుగుతుంది. క్లయింట్ నుంచి ఒకరు వస్తారు మళ్ళీ ఇంటర్వ్యూకి. సో దాని తర్వాత మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు, అప్పుడు మిమ్మల్ని బిల్లబుల్లోకి పంపిస్తారు. ఇక్కడ బిల్లబుల్ ఏంటక్క అంటే ఏ కంపెనీలోనే 2 ఉంటాయి, బిల్లబుల్, నాన్ బిల్లబుల్ ఉంటుంది. బిల్లబుల్ అంటే మీరు ఒక ప్రాజెక్ట్లో ఉంటే మీకు క్లయింట్ నుంచి సర్టెన్ అమౌంట్ ఇస్తుంది కంపెనీకి. సో అలా నువ్వు ఒక ప్రాజెక్ట్లో ఉంటే నువ్వు బిల్లబుల్లో ఉన్నట్టు. లేదు అంటే నాన్ బిల్లబుల్ ఆర్ఎల్స్ బెంచ్ అంటారు దాన్నే. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెంచ్ ప్రాసెస్ గురించి. సో మీరు వన్స్ ఫ్రెషర్గా జాయిన్ అయిన తర్వాత మీకు ట్రైనింగ్స్ ఇస్తారు కదా, ఇచ్చిన తర్వాత ఇన్ కేస్ మీరంతా క్యాపబుల్గా లేరు ప్రాజెక్ట్లోకి వెళ్ళే అంతా అంటే మిమ్మల్ని బెంచ్లోకి వేస్తారు. లేదు అంటే మీరు చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతుంటారు కదా, ఇంటర్వ్యూస్ కూడా మీరు సెలెక్ట్ అవ్వలేదన్నా మీకు బెంచ్లోకి వేసేస్తారు. సో బెంచ్లోకి వేస్తే మాత్రం చాలా కష్టం అండి. ప్రజెంట్ అయితే సిచ్యువేషన్స్ బాగాలేవు కదా, లే ఆఫ్లు అంటున్నారు, ఏదేదో జరుగుతున్నాయి. సో బెంచ్లో లేకుండా ఉండడానికి చూసుకోండి, ఏదో ఒక ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోవడానికి ట్రై చేయండి. వన్స్ బెంచ్లోకి వచ్చారంటే ఇంకా కొంచెం కష్టమే. సో మ్యాక్సిమం ట్రై చేయండి, ఏం కాదు, ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి. నా స్కిల్ ఏదైతే ఉందో నేను దాని మీద ట్రై చేస్తా, నాకు అదే ఇంట్రెస్ట్, దాని మీద అయితేనే నేను ప్రాజెక్ట్లోకి వెళ్తాను, వేరే స్కిల్స్ నాకు వద్దు, వేరే దాంట్లో నేను పోను, అలా కూర్చోవద్దు. బెంచ్లో ఉన్నప్పుడు ఏదో దానికి వెళ్ళిపోవడానికి ట్రై చేయండి. అంటే ఫ్రెషర్స్ కోసం చెప్తున్నాను మళ్ళీ నేను ఇక్కడ, మీరు ఎక్స్పీరియన్స్ వాళ్ళ కోసం కాదు, ఫ్రెషర్స్ కోసం చెప్తున్నా. సో ఏదో ఒక దాంట్లో ప్రస్తుతానికి ఏదో ఒక ప్రాజెక్ట్లోకి అయితే వెళ్ళి సెట్ అయిపోండి ఆ ప్రాజెక్ట్లో. దాని తర్వాత కావాలంటే మీరు స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోండి, మీకు ఏ స్కిల్ ఇష్టమో ఆ స్కిల్ నేర్చుకొని వేరే కంపెనీస్కి మారచ్చు. సో ఇది ప్రాసెస్.
మ్యాక్సిమం మీరు బిల్లబుల్లో ఉండడానికే ట్రై చేయండి. అంటే ఒక ప్రాజెక్ట్‌లో ఉండడానికే ట్రై చేయండి. ఇన్ కేస్ బెంచ్‌లో ఉంటే కూడా ఏం టెన్షన్ పడొద్దు. అంత ప్రెషర్ తీసుకోకండి. ఏం కాదు. ఇది కాకపోతే ఇంకో కంపెనీ, అంతే కాకపోతే టైం పడతది అంతే గదా! బట్ ఏదో కంపెనీలో మళ్ళీ జాబ్ అయితే వస్తది. బట్ అంతవరకు తెచ్చుకోకండి. ఇక్కడే ఏదో ఒకటి వేరే ప్రాజెక్ట్‌లోకి వెళ్ళడానికి ట్రై చేయండి. లేదు మీకు ఒక ఎక్స్‌పీరియన్స్ వచ్చేసిన తర్వాత బెంచ్‌లోకొచ్చారనుకోండి, మీకు తెలుసు ఆల్రెడీ మీరు ఎక్స్‌పీరియన్స్ పర్సన్ కాబట్టి మీకు ఆల్రెడీ ప్రాసెస్ తెలుసు. మీరే బయట వెతుక్కుంటూ ఉంటారు. బట్ నేను ఫ్రెషర్స్ కోసం మాట్లాడుతున్నాను. బెంచ్‌లోకైతే మ్యాక్సిమం రాకుండా ఉండడానికే చూసుకోండి. సో, అంతే అండి. లేదు అంటే ఇంక మీ ఇష్టం అది. ఎట్ ద ఎండ్ ఎవరైనా చెప్పేవాళ్ళని చెప్తాము. అంతేగాని నేనొచ్చి మీతో చేయించలేను గదా! ఇంక అది మీ ఇష్టం. బట్ మీకు అర్థమయ్యేలాగా చెప్పాననుకుంటున్నాను. స్టిల్ ఇంకా మీకు అర్థం కాలేదు, ఇంకా క్వెషన్స్ ఉన్నాయంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను మీ అందరికీ రిప్లై ఇస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నేను మరొక మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు మన ఛానెల్‌లో ఉన్న వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.